రైట్. నిన్న ఒక కొత్త చాప్టర్ అంటే ఒక కొత్త అధ్యాయం ప్రారంభించాం. దాంట్లో ఫర్ దట్ యు నీడ్ ద కంటైనర్, అంటే దానికోసం నీకు ఒక పాత్ర కావాలి. కంటైనర్ అంటే పాత్ర కావాలని ఆయన నిరోచ్ గారు యొక్క ఈ అధ్యాయం ఆయన యొక్క ఆ బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్ అనే పుస్తకంలో ఈ అధ్యాయం ప్రారంభించాం. దాంట్లో ఈ రుచి గారు ఈ విధంగా ప్రారంభం అవుతుంది. ఆ యొక్క యాత్రికుల బస్సు మెహరాబాద్ నుంచి మెహరాజాద్ వస్తున్న సమయంలో ఇరుచి గారు అనేవారట, డ్రాగన్ వస్తున్నది అని జోక్ చేస్తూ ఒకసారి ఆ బస్సు వస్తుంటే బస్సు తాలూకు హారన్ విని తన రూమ్ లోకి వెళ్ళేవారట. అక్కడ వీళ్ళందరూ ఆ వరండాలో కూర్చునేవారు, మెహరాజాద్ వరండాలో కూర్చునేవారు. కూర్చుని అక్కడ వాళ్ళు కూర్చుని ఉన్నప్పుడు బస్సు హారన్ వినబడంగానే ఈయన తన రూమ్ లోకి వెళ్ళేవారు. వెళ్ళి బాబా తన రూమ్ తలుపులు వేసుకుని ఆ బాబా ఫోటో ముందు నించుని, బాబా నువ్వు నన్ను మాట్లాడిస్తే నా నుండి నువ్వే మాట్లాడాలి అనే ఆయన ఈ విధంగా నా నుండి నువ్వే మాట్లాడాలి అని ఆయన బాబాతో చెప్పి ఆయన బయటకు వచ్చేవారు. అంటే ఇరుచి గారు ఆయన ఏది మాట్లాడినా కానీ ఆయన బాబాయే మాట్లాడిస్తున్నారు అనే భావనలో ఆయన ఎప్పుడు మాట్లాడేవారు. ఆయన నుంచి బాబాయే మాట్లాడిస్తున్నారు అని మాట్లాడేవారు అనమాట ఆయన. అయితే ఈవిడ అంటున్నది డవానా బ్రౌన్ ఏమనిందంటే, ఆ బాబా యొక్క మండలి వాళ్ళతో జీవించడం, ముఖ్యంగా ఇరుచి గారు లాంటి వాళ్ళతో జీవించడం ఎలా ఉంటుందిట? జీవితాన్ని అత్యంత సహజంగా, ఏ విధంగా అంటే అత్యంత సహజంగా చాలా దగ్గర నుంచి జీవితాన్ని చూస్తున్నట్టు ఉండేది. అంటే నేనెవరో, అంటే నా సహజమైన జీవితం అంటే ఏమిటో తెలియజేస్తున్నట్టు ఉండేదిట ఇరుచి గారి జీవితం. నేను సహజంగా ఎవరై ఉన్నానో అనే విషయాన్ని ఇరుచి గారి యొక్క జీవితాన్ని చూస్తే తెలుస్తుందిట వాళ్ళందరికీ కూడా. అయితే బాబా ఏదైతే మొత్తం వీళ్ళందరూ కూడా, ఈ మండలి వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా బాబాతో బాబా దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ, వాదోపవాదాలు ఆడుకునేవారు, అన్నీ చేసేవారు. అయితే ఒక్కొక్కరి జీవితం కూడా ఒక్కొక్క రకంగా బాబాకి అంకితం అయిపోయిన జీవితాలు వాళ్ళందరివి, ఈ మండలి వాళ్ళవి. అయితే వాళ్ళు జీవితం కన్నా చాలా గొప్పవారు. ఆ లార్జర్ దెన్ లైఫ్ అలా అంటుందన్నమాట ఆవిడ. అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉందంటే, వాళ్ళ జీవితం కన్నా వాళ్ళ వ్యక్తిత్వం చాలా గొప్పదిగా ఉండేది అని చెప్పేసి ఆవిడ అంటున్నది. కారణం ఏంటంటే మానవత్వం నింపుకున్నారు. ఒక్కొక్కళ్ళు కూడా మానవత్వాన్ని నింపేసుకున్నారు పూర్తిగా, అలా మానవత్వంలో మునిగిపోయారట. వాళ్ళని ఆ దైవీ కుమ్మరియే, అంటే కుమ్మరి ఎవరు? బాబాయేట. అంటే ఆయన డివైన్ పాటర్ అన్నారు ఆయన్ని. పాటర్ అంటే కుండలు చేసే ఆయన కుమ్మరి. ఆయన ఏం చేస్తాడు? ముందు మట్టి పిసుకుతాడు. మట్టి పిసికిన తర్వాత దాన్ని తనకు కావలసిన రీతిలో దానికి రూపునిస్తాడు. ఇచ్చిన తర్వాత దాన్ని బాగా వేడి చేసి ఆ బట్టీలో పెట్టి వేడి చేస్తాడు. వేడి చేసి దాన్ని మంచి దాన్ని దృఢంగా బలంగా తయారు చేసిన తర్వాత ఆయన తన యొక్క ప్రయోజనానికి ఉపయోగించుకుంటాడు ఆ కుమ్మరి. అదే విధంగా బాబా కూడా ఆ విధంగానే ఈ మండలి వాళ్ళందరూ మట్టి ముద్దలట, మండలి వాళ్ళందరూ కూడా అటువంటి మట్టి ముద్దల్ని ఈ విధంగా వాళ్ళని తనకు కావలసిన రీతిలో ఆయన తయారు చేసుకుని వాళ్ళందరినీ కాల్చేశారట. అంటే పూర్తిగా వాళ్ళందరినీ మామూలుగా కాదు, పూర్తిగా ఆయన యొక్క ఆయన యొక్క కార్యక్రమంలో, ఆయన యొక్క ప్రయోజనం కోసం వాళ్ళని సిద్ధం చేసి ఆయన తర్వాత తన కార్యక్రమానికి వినియోగించుకున్నారు సుమా అంటుందన్నమాట ఆవిడ. సో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆ అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ కుమ్మరి యొక్క ఆయన యొక్క స్పర్శ లేని పక్షంలో వాళ్ళకి ఆ కుమ్మరి స్పర్శ తగలనప్పుడు ఆ పాత్ర ఇంకా మట్టి ముద్దగానే ఏ విధంగా అయితే ఉండేదో, ఈ మండలి వాళ్ళు కూడా ఆ దైవీ కుమ్మరి యొక్క స్పర్శ లేనప్పుడు వీళ్ళు కూడా ఆ విధంగానే మట్టి ముద్దలుగా మిగిలిపోయేవారేమో
అంటారట. ఇరుచి గారి మాటల్ని ఈ విధంగా అంటూ ఉండేవారని చెప్తూ ఉంటుందన్నమాట ఆవిడ. అంటూ వెన్ ఇరుచ్ సెడ్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ బై హిస్ గ్రేస్ that any of the Mandali were able to stay with Meher Baba and live by his side. We pilgrims often smiled inwardly because they seemed uniquely capable of achieving anything for their Lord. ఈరోజు గారు ఎప్పుడైనా ఆయన ఈ కృప ద్వారా అంటే బాబా యొక్క కృప ద్వారా ఏదైనా అంటే బాబాతో జీవించడానికి కూడా బాబా యొక్క కృప అవసరం అన్నమాట. సో మొత్తానికి ఈ యాత్రికులందరూ కూడా ఈవిడ ముందు యాత్రికురాల్లో ఉండేది కదా. ఈవిడ యాత్రికురాలుగా ఉన్నప్పుడు ఈరోజు గారు అంటూ ఉండేవారు, బాబాతో జీవించడానికి కూడా బాబా కృపే, ఆయన కృప వల్ల ఆయనతో జీవించగలిగాం, లేకపోతే మేము జీవించలేకపోయే వాళ్ళం అని చెప్తూ ఉండేవాడు ఆయన. చెప్తూ ఉండేసరికి ఈవిడ నవ్వుకునేదట మనసులో. కారణం ఏంటి? ఆఫెన్ స్మైల్ ద పిలిగ్రిమ్స్ ఆఫెన్ స్మైల్, వాళ్ళ మనసులో ఇన్వర్డ్లీ వాళ్ళ మనసులో నవ్వుకునేవాళ్ళు. బికాస్ కారణం ఏంటంటే దే సీమ్డ్ యూనిక్లీ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ ఎనీథింగ్ ఫర్ దర్ లార్డ్. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఆ మండలి వాళ్ళకి. తమ యొక్క ప్రభువు కోసము వాళ్ళు ఏది సాధించడానికైనా తమకొచ్చిన రీతిలో, అంటే వాళ్ళ ఒక ప్రత్యేకమైన రీతిలో తమ ప్రభువు కోసం దేన్నైనా సాధించగలిగే రీతి వాళ్ళల్లో ఉంది. అంటే దేన్నైనా పొందగలిగే రీతి ఉందిట వాళ్ళలో. అది ప్రతి మండలి సభ్యుడు కూడా ఆ విధంగా ప్రత్యేకమైన వాడు. దే సీమ్ టు లివ్ బియాండ్ ఆర్డినరీ హ్యూమన్ లిమిట్స్. వాళ్ళు సాధారణమైన మానవ పరిమితులకి వాళ్ళ ఆవలు ఉండేవారు. అంటే మానవుడు ఒక పరిమితి వరకే పనిచేసేవాడు, కానీ వాళ్ళ దగ్గర చూస్తే మానవ పరిమితులు దాటి ఉండేవారు ఎప్పుడూ కూడా వాళ్ళందరూ కూడా. బట్ ది ఈచ్ న్యూ హ్యావింగ్ లివ్డ్ త్రూ ద హీట్ ఆఫ్ హిజ్ ఓవెన్, హీ అలోన్ మేడ్ ఇట్ పాసిబుల్ బికాస్ హీ వాంటెడ్ ఇట్. అంటే ఆయన యొక్క బట్టిలో కాల్చబడ్డారు వాళ్ళందరూ, అంతే కదా. ఇందాక మనం ఆ దైవీ కుమ్మరి యొక్క బట్టిలో కాల్చబడ్డారు పూర్తిగా. ఆ మట్టి ఒక పాత్ర రూపిచ్చి వాళ్ళకి కాల్చారు ఆయన. తన యొక్క ప్రయోజనం, తన యొక్క విశ్వ కార్యక్రమానికి వాళ్ళని సిద్ధం చేశాడు. కానీ అందువలన ఆయనకు మాత్రమే సాధ్యమైంది వీళ్ళని సిద్ధం చెయ్యడము. కారణం ఆయన కావాలనుకున్నాడు, తన యొక్క విశ్వ కార్యక్రమానికి వాళ్ళని సిద్ధం చేయాలనుకున్నాడు, ఆయన సిద్ధం చేశాడు. ఇట్ వాస్ హిస్ గ్రేస్ దట్ బిస్టోడ్ ద పాసిబిలిటీ. ఆయన ఆ విధంగా వాళ్ళు తయారవ్వడానికి కూడా ఆయన కృప వాళ్ళ మీద ప్రసరించినందున వాళ్ళు ఆ విధంగా అందరూ కూడా సిద్ధపడ్డారు ఆయన యొక్క కార్యక్రమానికి అని చెప్తున్నారు. చూడండి ఎంత అందంగా చెప్పిందో ఒకసారి. అది అన్నమాట ఇక్కడ దీంట్లో ఉన్న గొప్పతనం చూడండి అది. సో నౌ ఇట్ వాస్ నాట్ unusual for the theme of grace to be talked of, bantered about and questioned during pilgrim sessions in Mandali Hall or around Iruj table or the trust office during tea time musings. Throughout the years, the topic was discussed from every imaginable perspective, but one thing Iruj never veered from saying. అయితే ఎప్పుడు ఈ గ్రేస్ అంటే ఆయన యొక్క కృప, ఆ కృప ఏ విధంగా ఉంటుంది అనేది ఆవిడ చెప్తున్నది అన్నమాట. అంటే ఆయన కృప ఏ విధంగా ఉండేది అనేది ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉండేవారట. ఒక్కొక్కసారి దాని గురించి వాదోపవాదాలు చేసుకునేవారు, ఒక్కొక్కసారి దాని గురించి పరిహాసాలు, చమత్కారాలు అంటే చమత్కారంగా కూడా మాట్లాడుకునేవారు, పరిహాసంగా కూడా మాట్లాడుకునేవారు. అదే విధంగా ఒక్కొక్కసారి ప్రశ్నలు వచ్చేవి. ఒక్కొక్కసారి ఇరుచి గారు ఆ మండలి హాల్లో ఉన్నప్పుడు అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యేవి. అదే విధంగా ఆయన ట్రస్ట్ ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా ఆ టీ సమయాల్లో కూడా ఆయన కృప మీద అనేక రకాల ఈ మాటలు వస్తూ ఉండేవన్నమాట. మ్యూజింగ్స్ అన్నారు, అందుకనే దాన్ని. అంటే మ్యూజింగ్స్ అన్నమాట. అంటే మొత్తం అదొక చూసారా దానికి అంటే అవి తెలుస్తూ ఉంటుంది అనమాట. వాటికి సరిగం పదనిసలాగా ఈ మాటలన్నీ జరుగుతూ ఉండేవన్నమాట అంతా కూడా వాటిలో. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే అంటే ఈ సంవత్సరాల తరబడి ఈ యొక్క కృప అనే ఆ విషయం మీద వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా
ఇరుచి గారు ఎప్పుడు కూడా తాను పక్కతో పట్టలేదన్నమాట. ఈ కృప అనే దాని మీద. ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా తన దారి మళ్ళలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒకటే మాట అనేవాడు. ఆయన ఆయన ఎప్పుడు కూడా ఒకటే మాట అనేవాడు. ఆయన దారి మళ్ళలేదు ఎప్పుడు కూడా. ఆయన మాట ఎప్పుడు ఒకేలాగుండేది అని చెప్తూ ఆవిడ ఇలా అంటున్నారు. ఇరుచి గారి మాటలు ఇప్పుడు మనం విందాం. అయితే ఇవాళ కొంచెం సమయభావం వల్ల నేను ఈ ఇరుచి గారి మాటల్ని నేను అసలు యాక్చువల్లీ స్టోరీ ఫామ్‌లో అది పీపీటీ ఫామ్‌లో తీసుకొద్దాం అనుకున్నాను. సో, నాకు కొంచెం సమయం చిక్కలేదు ఇవాళ. సో, యూ ఆర్ ఆస్కింగ్ మీ హౌ డు యూ రిసీవ్ హిస్ గ్రేస్? మీరందరూ నన్ను అడుగుతున్నారు. ఆయన కృప మనం ఏ విధంగా పొందాలి అనేది మీరు అడుగుతున్నారు నన్ను. ఫర్ థాట్ యూ నీడ్ ద కంటైనర్. ఆయన కృప పొందడానికి ముందు నీకు పాత్ర కావాలి. The thing is, we are all longing and begging for His grace, asking when your grace will descend on us so that we love you అండ్ సీ యూ యాజ్ యూ రియల్లీ ఆర్. అంటే ఆయన ఎప్పుడు మనందరం కూడా మనందరికీ ఆ వాంఛ ఉంది, ఆర్తి, మనమందరం ఆర్తితో అడుగుతున్నాం అన్నమాట ఆయనని. అదే విధంగా బెగ్గింగ్ అన్నమాట మనందరం కూడా. అంటే మనం అందరం కూడా ఆయనని వేడుకుంటున్నాం, ఆయనని యాచిస్తున్నాం, ఆయనని వేడుకుంటున్నాం అన్నమాట. వేడుకుంటూ ఆయన్ని ఆర్తితో ఆయనను అడుగుతూ ఉన్నాం. ఏమని అడుగుతున్నాం? బాబా, నీ కృప మా మీద ఎప్పుడు ప్రసరిస్తుందయ్యా? ఎందుకంటే నీ కృప ప్రసరించిన నాడు మేము నిన్ను ఏ విధంగా ప్రేమించాలో, అంటే నువ్వు ఎవరై ఉన్నావో ఆయనని మేము ప్రేమిస్తాం. అంటే నీ యొక్క సత్స్వరూపాన్ని తెలుసుకుని నువ్వు ఎవరై ఉన్నావో, నిన్ను ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించే అవకాశం మాకు దొరుకుతుంది కదా. ఆ ఆ విధంగా ప్రేమిస్తాము. కాబట్టి నీ కృప మాకెప్పుడు లభిస్తుందయ్యా అని అడుగుతున్నారు అందరూ కూడా. చూడండి ఎంత ఎంత గొప్పగా ఇరుచి గారు చెప్తున్నారో ఈ మాటని ఒక్కసారి మీకు తెలుస్తుంది. అంటే ఆ బాబు, నీ కృప మా మీద ఏ విధంగా ప్రసరిస్తున్నది? ఆ కృప, నీ కృప ఏదైతే ఉందో ఆ కృప మా మీద ఎప్పుడు ప్రసరిస్తుంది స్వామి? ఎందుకంటే నీ కృప ప్రసరించిన నాడు మేము నిన్ను ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించి, అంటే నువ్వు ఎవరై ఉన్నావో తెలుసుకునే అవకాశం మాకు దొరుకుతుంది కదా అని అంటున్నారనమాట. అంటే బట్ బాబా సేస్, అప్పుడు బాబా అనేవారు ఈ విధంగా, మై గ్రేస్ ఇస్ ఆల్వేస్ దేర్. నాకు కృప ఎప్పుడు మీ మీద ఉంటుందయ్యా. అది నిజమే కదండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు మన వదిలి వెళ్ళిపోలేదు, మనమే ఆయన వదిలేస్తున్నాం. పొద్దున్న ఆయన 24 గంటలు మన పక్కనే ఉన్నాడు. ఈ లోపల ఏమవుతుందంటే ఎవరో అదేంటి ఎవరో మన పిల్లలో, లేకపోతే మన భార్యో మన భర్తో, లేకపోతే పక్క వాళ్ళు, లేకపోతే ఆఫీస్లో వాళ్ళు, ఎవడో ఒకడు వాళ్ళ మీద దృష్టి మళ్ళీపోతూ ఉంటుంది మనకి. అంతేగాని ఆయన ఎప్పుడూ కూడా మనతోనే ఉన్నాడు. ఆయన మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇది బాబా స్వయంగా అన్న మాటలు. నేను ఎప్పుడూ కూడా రౌండ్ ది క్లాక్, ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా నీ నుంచి నేను ఎడబాయలేదు సుమా. అంటే నేను దూరంగా వెళ్ళిపోలేదు నీ నుంచి ఎప్పుడు కూడా. నువ్వే నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు అన్నారు బాబా. మనమే వెళ్ళిపోతున్నాం అంట దూరంగా. ఆయన ఎప్పుడు కూడా వెళ్ళలేదట. అది ఆయన చెప్పిన ఆ విషయం అన్నమాట. బాబా అదే విషయాన్ని అంటున్నారు. నా కృప ఎప్పుడు నీ మీద ప్రసరిస్తూనే ఉంది నాయనా. ఎప్పుడు కూడా నా కృప ఉంది నీ మీద. అయితే ఇట్ ఈస్ లైక్ ఎ టొరెన్షియల్ రివర్ దట్ ఈస్ ఎవర్ ఫ్లోయింగ్. మీరు టొరెన్షియల్, ఇప్పుడు అందరూ మొన్నటి దాకా మీరు టొరెన్షియల్ రివర్స్ ని చూశారు. నది మామూలుగా పెరీనియల్ అంటాం, అంటే జీవనది, ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండేది జీవనది. దాన్ని పెరీనియల్ అంటాం. అదే టొరెన్షియల్ అంటే మీకు వరదొచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? చూడండి, వరదొస్తే ఎలా ఉంటుంది? నది ఏ విధంగా ప్రవహిస్తుంది? దానికి అడ్డు ఆపు లేకుండా ప్రవహిస్తూ ఉంటుంది. వచ్చిన నీరు వచ్చినట్టే ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడ ఆగదు, ఒక చోట ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. అన్నిటినీ తీసుకొని దాంట్లో వెళ్ళిపోతూనే ఉంటుంది. అటువంటి నది అంటే చాలా ఉధృతంగా ప్రవహించే నదిలాగా ఆయన యొక్క కృప మన మీద ప్రసరించిందనమాట. ఆయన కృప ఆ విధంగా ఉంది. ఉధృతంగా ప్రవహించే నదిలాగుంది ఆయన కృప. ఆ విధంగా అంత ఉధృతంగా ఉంది ఆయన కృప మన మీద. అయితే ఇట్ ఈస్ ఎవర్ ఫ్లోయింగ్, ఎప్పుడూ కూడా అలా పారుతూనే ఉందన్నమాట. నది అలా ప్రవహిస్తూనే ఉంది. ఇఫ్ యు ఆర్ థర్స్టీ, యూ గో టు ద రివర్. నీకు దాహం వేస్తే నువ్వేం చేస్తావు? నువ్వు నది దగ్గరికి వెళ్తావు.
వాట్ ఈస్ దేర్ టు స్టాప్ యూ? అక్కడ నిన్ను ఆపేదేమిటి? నిన్ను నది దగ్గరికి వెళ్లకుండా నిన్ను ఆపేదేమిటి? But the trouble is, in order that you should have the full advantage for receiving my grace, you need to have the container to hold it. అంత ఉధృతమైన నదిలో నీకు దాహం ఉంది. ఆ దాహంలో నువ్వు ఆ దాహంతో నది దగ్గరికి వెళ్తావు. నువ్వు నేరే ఆపలేదు. నీకు దాహం వేసింది, నది దగ్గరికి వెళ్ళిపోయావు. అయితే నా కృప నువ్వు నా కృపని నువ్వు పూర్తి ప్రయోజనం అంటే ఆ ప్రవహించే నదిని పూర్తిగా తాగుదాం అంటే నీ దాహార్తిని పూర్తిగా తీర్చుకుందాము అని నీకు నీ దాహార్తి పూర్తిగా తీరాలంటే నీ దాహము తీరే అంత పాత్ర కావాలి ముందు నీకు. నువ్వు ఎంత దాహం తీర్చుకుంటావో అంటే నీకెంత దాహం ఉందో ఆ దాహాన్ని నిన్ను సమసిపోయి ఆ దాహార్తిని చల్లార్చే పాత్ర కావాలి నీకు. అంత దాహాన్ని తీర్చే పాత్ర కావాలి, దాహార్తిని తీర్చే పాత్ర కావాలి నీకు. అది అంటున్నారు బాబా. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. అంటూ ఆ పాత్ర కావాలట. ఆ పాత్ర ఏమిటో తెలుసా? అండ్ ద వెజల్ ఈజ్ యువర్ థర్స్ట్. నీ దాహమే నీ పాత్ర. అంటే నీకెంత దాహం వేస్తే నువ్వు అంత నీళ్లు తాగుతావు, అంతే కదా? నీకెంత దాహం వేస్తే నువ్వు అంత నీళ్లు తాగుతావు. అదే విధంగా ఆ దాహార్తి అంటే నీకు ఆ దాహార్తి ఎంత ఉందో ఆ దాహార్తే నీ పాత్ర. నీకెంత దాహం ఉంటుందో అంత నీళ్లు తాగుతావు. అంటే నీ దాహం ఎంత ఎక్కువ ఉంటే నీకు అంటే దాహం అంటే ఏమిటి? ఆర్తి ఉండాలి, లాంగింగ్, ఆర్తి. అమ్మ ప్రగాఢమైన వాంఛ ఉండాలి నీకు. ఆయన ఆయన యొక్క కృప పొందాలనే ప్రగాఢమైన వాంఛ ఉండాలి. ఆయన ప్రేమ పొందాలనే ప్రగాఢమైన వాంఛ ఉండాలి. ఆయనని యాచించాలి, లాలించాలి. ఇదంతా మనకి ఆ గోపికలు చేస్తారు బృందావనంలో. ఆయన కృష్ణుని ఒక్కసారి చూస్తే చాలు అని అనుకుంటారు వాళ్ళు. ఆయన ఎన్ని చేసినా వాళ్ళు భరిస్తారు, సహిస్తారు. ఆ విధంగా ఉండాలన్నమాట ఇక్కడ. అంటే అంత ఆర్తి ఉండాలి, అంత అంతలాగా యాచించాలి మనం ఆ భగవంతుణ్ణి. అది చెప్తున్నారనమాట. మన దాహము అనే పాత్ర ఎంత గొప్ప, ఎంత పెద్దగా ఉంటే నువ్వు ఆయన కృప అనే ఆ నదిలోంచి అంత ప్రవాహాన్ని నువ్వు దాహం తీర్చుకోవచ్చు అనమాట. సో ద గ్రేట్స్ నీడ్స్ ద కంటైనర్. సో అండ్ ద వెజల్ ఈస్ యువర్ థర్స్ట్. వితౌట్ థర్స్ట్ దేర్ ఇస్ నో వే అవుట్. నీకు ఆయన కృప పొందే పాత్ర ఏంటంటే నీ దాహం, నీ దాహార్తి. ఆ దాహాన్ని ఆ దాహాన్ని నువ్వు దాహం వేయాలి. నీకు ముందు నది దగ్గరికి వెళ్ళి దాహం లేకపోతే నువ్వేం తాగుతావు? అక్కడ ఏం తాగలేవు కదా. అది అది అంటున్నారు. నీకు ఎక్కువ దాహం ఉండాలి, దాహం అనే పాత్ర ఉండాలి నీ దగ్గర. గ్రేస్ నీడ్స్ ద కంటైనర్. ఆయన పాత్ర అంటే గ్రేస్ అంటే ఆ నది వంటి ఆ కృప తాగడానికి దాహము అనే పాత్ర నీ దగ్గర ఉండాలి. అండ్ సఫరింగ్ అండ్ హిస్ రిమెంబరెన్స్ ఇంక్రీజెస్ అవర్ థర్స్ట్. ఇది మాత్రం హైలైట్ అండి. ఏంటంటే సఫరింగ్, కష్టం, వేదన. ఆ సఫరింగ్ అండ్ హిస్ రిమెంబరెన్స్, ఆయన యొక్క స్మరణ. ఆయన మనకి కష్టం ఇస్తాడు. మార్నింగే నేను అన్నాను ఒకరితో, ఏంటంటే మనకి కష్టం ఎందుకు వచ్చిందో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అది నాకు తెచ్చిన పాయింట్ ఆయనకు చెప్పడం జరిగింది అనమాట. ఆ విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏంటంటే మనకు కష్టం అనేది ఇచ్చాడంటే ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎక్కువ స్మరించడానికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు అనమాట ఆ కష్టాన్ని. సో అది మనకు ఆయన చేసిన అతి గొప్ప ప్రయోజనం. మన కష్టము అనేది మనకి ఇచ్చినప్పుడు ఆయనని మనం స్మరించే అవకాశం ఇచ్చాడు బాబా. సో అది మనకి ఇక్కడ అర్థం అవుతున్నది అనమాట. అటువంటి కష్టాన్ని మనకి, ఆ వేదనని మనకి ఇచ్చి, ఆ కష్టాన్ని ఇచ్చి మనకి ఏం చేస్తున్నాడంటే ఆయనని స్మరించేటట్టు చేస్తే దాని వల్ల మనలో దాహం పెరుగుతున్నది. దాహం పెరిగితే మనలో ఆ దాహం పెరుగుతున్నది, ఆయన మీద ఆర్తి పెరుగుతున్నది. ఎప్పుడైతే ఆయన మీద ఆర్తి పెరిగిందో ఆయన కృపను పొందడానికి ఆ పాత్ర పెద్దదవుతూ ఉంటుందన్నమాట. నువ్వు ఎంత ఆర్తి పొందితే ఆయన ఆ పాత్ర అంత ఆయన యొక్క కృపను అంతలాగా నువ్వు స్వీకరించవచ్చు. అది మన దగ్గర ఉండాలి. అది ఆయన చెప్పే విషయం అన్నమాట. సో ఇది ఇది చూడండి ఎంత దీని కోసం ఎలా చెప్తున్నారో. గ్రేస్ నీడ్స్ ద కంటైనర్ అండ్ సఫరింగ్ అండ్ హిస్ రిమెంబరెన్స్ ఇంక్రీజ్ అవర్ థర్స్ట్ విచ్ హెల్ప్స్ టు షేప్ ద కంటైనర్. ఆయన అంటే నువ్వు ఒక పాత్ర, నీ పాత్ర షేప్ అంటే ఏంటంటే దాని రూపం అన్నమాట.
అంటే రూపం ఎలా ఉంటుంది? రూపం అంటే చూడండి, ఒక పాత్ర, సపోజ్ చిన్న పాత్ర, ఒక గ్లాస్ ఉంటుంది. ఆ తర్వాత ఒక బిందె ఉంటుంది. ఒక కడవ ఉంటుంది. దాని కన్నా కొంచెం పెద్ద ఒక డ్రమ్ ఉంటుంది. ఆ డ్రమ్ కన్నా పెద్దది ఒక ట్యాంక్ ఉంటుంది. సో, ఇవన్నీ పాత్రలు. ఒక్కొక్క పాత్రలో దాని స్థాయిని బట్టి ఇప్పుడు చూడండి, ఆ పాత్ర ఎంత పెద్దదవుతూ ఉంటే అన్ని నీళ్లు పడతాయి దాంట్లో. అదే విధంగా ఆయన యొక్క నీకు ఆ కష్టము, ఆ స్మరణ, నీ నువ్వు బాగా ఎక్కువగా ఆయన ఆయన యందు నువ్వు స్మరిస్తూ, ఆయనను స్మరిస్తూ ఆ కష్టాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటే నీలో ఆర్తి పెరుగుతుంది. దానివల్ల నీకు దాహం పెరుగుతుంది. ఆ దాహం ఏం చేస్తుందంటే, నీకు కొద్దిగా కష్టం ఉంది, కొద్దిసేపే బాబాని తలుచుకుంటాం. కొంచెం ఎక్కువ కష్టం ఉంది, ఇంకొంచెం ఎక్కువసేపు బాబాని తలుచుకుంటాం. ఇంకొంచెం ఎక్కువ కష్టం ఉంది, ఇంకొంచెం ఎక్కువసేపు బాబాని తలుచుకుంటాం. సో, నీ కష్టాన్ని బట్టి నాయన నువ్వు ఆయనను తలుచుకుంటున్నావయ్యా. నీ కష్టాన్ని బట్టి నువ్వు ఆయనను తలుచుకుంటున్నావు. అంతేగా, అది అన్నమాట. ఆయన ఆయన అంటే నీ దాహం అంత పెరిగిపోతున్నది నీ కష్టం బట్టి. ఆయన స్మరణ, ఆయనను స్మరించే విధానము, ఆ దాహం అంత పెరిగిపోయింది. ఆయన కృప అంత పొందుతావు అన్నమాట. అంటే నువ్వు ఎంతలాగా నువ్వు ఆర్తి చూపిస్తే, ఎంతలాగా ఆయనను స్మరిస్తే అంత కృపని పొందుతావు. అది అన్నమాట ఇక్కడ చెప్పింది అద్భుతం అన్నమాట. అంటే ఆయన కృప అనే ఆ ప్రవాహము, ఉద్ధృతమైన ప్రవాహం, ఆయన కృపని ఉద్ధృతమైన ప్రవాహంలో నీ దాహము అనే నీ ఇక్కడ చూడండి ఎంతగా ఆ దాహము అనే నువ్వు ఆయన పాత్ర అన్నమాట. నీ దాహం అనే పాత్రతో నీ తీర్చుకోవచ్చు, ఆయన కృపను పొందవచ్చు. నీ ఆ దాహము ఎంత ఎక్కువగా ఉంటే నువ్వు అంత కృపను పొందవచ్చు. అది ఏ విధంగా అంటే, నీకు ఆయన యందు ఆర్తి మరియు ఆయన స్మరణ, ఆయనను స్మరించే విధానం బట్టి నువ్వు అంతలాగా పొందవచ్చు అని చెప్పేసి అంటారు. ఇది అద్భుతం, నిజంగా అద్భుతం ఇది. గెట్ ద రెడ్ బుక్ అన్నారు ఇరుచ్. ఐ బ్రాట్ అవుట్ ద డైరీ. ఇరుచ్ గారి రెడ్ బుక్ ఉంది కదా, పోయినసారి మనం చెప్పుకున్నాం. ఇరుచ్ గారిది రెడ్ కలర్ పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని చూసి మనం పోయినసారి మళ్ళీ ఆ పుస్తకం ఒకసారి తీసుకురా అన్నారు ఇరుచ్ గారు మళ్ళీ ఆవిడ్ని. అనిన తర్వాత హీ టుక్ ఇట్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ జింజర్లీ బిగన్ పర్సూయింగ్ ఇట్స్ ఫ్రెజైల్ యెల్లో పేజెస్. అయితే ఆ మెల్లిగా ఆవిడ ఆ పుస్తకం తెచ్చి ఇచ్చింది. ఆయన ఒక్కొక్క పేజీ తిరిగేస్తున్నారనమాట. మెల్లిగా ఆ పసుపు పచ్చ పేజీలు ఉన్నాయి. ఆ పేజీలు ఒక్కొక్కటి తిరిగేస్తున్నారు. అంటే ఆయన రాసుకున్నారు, ఈ హెడ్డింగ్ లో బాబా ఇలా చెప్పారు. నిన్న మనం ఏం చదివాము, మొన్న పోయినసారి ఏం చదివాము, ఒబీడియన్స్ కింద ఏం రాసుకున్నారా చదివాం. ఒబీడియన్స్, 3 రకాలైన ఒబీడియన్స్ గురించి ఈ రుచి గారు రాసుకున్నారు. బాబా చెప్పినట్టు రాసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈయన ఇరుచ్ గారు ఏం చెప్తా బాబా అంటే ది గ్రేస్ గురించి ఏం చెప్తున్నారో రాసుకుంటున్నారు అన్నమాట. అంటే ఆ రాసుకున్నది ఆయన మనకు చెప్తున్నారు. దీస్ ఆర్ బాబాస్ వర్డ్స్ దట్ ఐ టుక్ డౌన్ అట్ ద టైమ్. ఇగో ఇవి బాబా మాటలు, ఆ రోజు నేను రాసుకున్నాను, బాబా మాటలు ఈ విధంగా రాసుకున్నాను అని చెప్పేసి ఆయన నోట్ పుస్తకం తెరిచి చదువుతున్నట్ట. టర్నింగ్ అంటిల్ హీ ఫౌండ్ ద సెక్షన్ హీ వాజ్ లుకింగ్ ఫర్, హీ సెడ్ రీడ్ ఇట్ లౌడ్లీ. అంటే తను ఎక్కడైతే తనకి ఏది కావాలో అక్కడ దాకా చూశారనమాట. అక్కడ దాకా చూసి అది చదవమన్నారు, ఆవిడ్ని చదవమన్నారు. ఎవరు, మన డవానా బ్రౌన్ ని చదవమన్నారు బాబా ఆయన ఈరుచ్ గారు. ఇక్కడ బాబా తాలూకు పదాలు ఉన్నాయి అన్నమాట. ద హోల్ క్రియేషన్ హ్యాస్ స్ప్రంగ్ అవుట్ ఆఫ్ మీ. ఈ సృష్టి మొత్తము నా నుంచి వెలువడిందే. చూడండి, ఆయన చెప్తున్నారు, ఈ సృష్టి మొత్తము నా నుంచి వెలువడిందయ్యా. నా సృష్టి మొత్తం ఆయన నుంచి వచ్చింది, నీ సృష్టి అంతా కూడా. ఓషన్ కంటైన్స్ ఎవ్రీథింగ్. ఈ మహాసముద్రం అంటే, ఈ మహాసముద్రంలో అన్నీ ఉంటాయి. మహాసముద్రంలో సర్వము ఉంటుంది. వాటర్, డర్ట్, నెక్టర్ అంటే నీరుంటుంది. నెక్టర్ అంటే తేనె ఉంటుంది. ఆ తర్వాత డర్ట్ అంటే మురికి ఉంటుంది. అన్నీ ఉంటాయి మహాసముద్రంలో, అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మొత్తం మంచి చెడు అన్నీ ఉంటాయి మహాసముద్రంలో. అండ్ ఎవ్రీథింగ్ డిజాల్వ్స్ ఇన్ ద ఓషన్. ఈ ఓషన్, ఆ మహాసముద్రంలో అన్నీ కరిగిపోతాయి. ఐ ఆమ్ ద ఓషన్. నేను అటువంటి మహాసముద్రం, నా మహాసముద్రాన్ని నేనే. నోబడీ ఈస్ డిబర్డ్ ఫ్రమ్ కమింగ్ టు మీ అండ్ హెల్పింగ్ హిమ్సెల్ఫ్ టు ద ఎండ్లెస్ ఎక్స్పాన్స్ ఆఫ్ లవ్. అంటే ఎవరు కూడా అంటే ఎవరిని కూడా
నేను వద్దనలేదు, ఎవరిని కూడా డిబార్డ్ అన్నారు బాబా. అంటే ఎవరు కూడా పరచబడలేదు అనమాట. ఎవరికి కూడా అభ్యంతరాలు ఏం లేవు, ఎవరు ఆటంకపరచబడలేదు, ఎవరిని నివారించట్లేదు, నేను నా దగ్గరికి రావద్దని చెప్పట్లేదు నేను ఎప్పుడు కూడా. అది అంటున్నారు బాబా. అంటే నా దగ్గరికి ఎవరైతే వస్తారో అండ్ హెల్పింగ్ హిమ్సెల్ఫ్, వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తమకి తాము సహాయం చేసుకుంటారట. టు ద ఎండ్లెస్ ఎక్స్పాన్స్ ఆఫ్ లవ్. ఇక్కడ చూడండి బాబా చెప్పిన ఈ సింగిల్ సెంటెన్సెస్ లో దాని తాలూకు మీనింగ్ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉందండి. ఒక్కసారి ఆ ఆ మీనింగ్ మొత్తం మనకంతా కూడా ఇన్వాల్వ్ అంటే ఆ మొత్తం ఆ కంటెంట్ అంతా మనకి తెలుస్తుంది అనమాట. ఎండ్లెస్ అంటే దానికి అంతమే లేని, ఎక్స్పాన్స్ విస్తీర్ణమైన, విస్తృతమైన, విశాలమైన వస్తుందన్నమాట ప్రేమ. అంతటి విశాలమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమలో తమని తాము సహాయం చేసుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా. మెహర్ బాబా అనే ఆ మెహర్ బాబా దగ్గరికి వచ్చి తమని తాము సహాయం చేసుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా. ఆయన ప్రేమతో తమని తాము బాగుపరుచుకుంటారనమాట. తమకి తాము సహాయం చేసుకుంటారు ఎవరు కూడా, అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా బాబా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో ఆ వచ్చిన వాళ్ళు ఆయన యొక్క ప్రేమతో, ఆయన ప్రేమలో ఉండి ఆయన యొక్క ప్రేమతో తమని తాము సహాయపరుచుకుంటారన్నమాట వాళ్ళందరూ కూడా. బట్ హౌ మచ్ ఆఫ్ ద ఓషన్ యూ కెన్ టేక్ విత్ యూ డిపెండ్స్ ఆన్ ద రిసెప్టబుల్ యూ బ్రింగ్. ఆహా నాయనా, నువ్వు ఈ మహాసముద్రాన్ని ఎంత స్వీకరిస్తావు అనేది నువ్వు తెచ్చుకునే పాత్ర మీద ఆధారపడి ఉంది. నువ్వు తెచ్చుకునే పాత్ర మీద ఆధారపడి ఉందిట. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కప్, యూ కెన్ టేక్ ఓన్లీ ఎ కప్ ఫిల్. ఇందాక అనుకున్నాం కదా, ఒక కప్పు తీసుకొచ్చాం, మహాసముద్రంలోంచి ఒక కప్పు తీసుకెళ్తే నువ్వు ఒక కప్పు మాత్రమే నింపుకోగలవు. ఇఫ్ ఇట్స్ ఎ పెయిల్, ఓన్లీ ఎ పెయిల్ ఫుల్. అంటే పెయిల్ అంటే ఒక చిన్న గిన్నె అనమాట, ఒక కడవ. అంటే మనం నువ్వు బావిలో వేస్తాం కదా ఒక ముంత, ఆ ముంత తీసుకొస్తే ఆ ముంతడు నీళ్ళే నువ్వు తీసుకెళ్ళగలవు. బట్ వన్స్ ఇన్ ఎ లాంగ్ వైల్ కమ్స్ ద ట్రూ హీరో. ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి వస్తాడట నిజమైన వీరుడు అనమాట. హీరో అంటే వీరుడు, సూర్యుడు. ఆ నిజమైన హీరో ఎప్పుడో ఒక్కసారి వస్తాడట అతను. ద జైంట్ ఇన్ లవ్ అంటే మహాకాయుడు. జైంట్ అంటే మహాకాయుడు అనమాట. ఆ ప్రేమలో మహాకాయుడైన వాడు వస్తాడు. వచ్చిన తర్వాత హూ కెన్ గల్ప్ ద ఓషన్ ఇట్ సెల్ఫ్. ఆ మహాకాయుడు ఏం చేస్తాడట, ఆయన ఇచ్చిన ప్రేమనంతా తాగేస్తాడు అనమాట. అలా ఎప్పుడో ఒక్కసారి వస్తాడు. ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాడు, ప్రతిసారి రాడు. అంతటి ఆర్తి ఉంటుందన్నమాట. అటువంటి మహాకాయుడు ఎప్పుడో ఒక్కసారి వస్తాడట. ఆయన వచ్చి చెప్తున్నారు అంటే చూడండి, ఆయన బాబా చెప్పిన మాటల్ని యాజ్ ఇట్ ఈస్ గా చెప్పడం జరిగింది బాబా. అంటే ఇప్పుడు నేను మహాసముద్రాన్ని, నేను సర్వము నాలో ఉంటాయి, సర్వము నాలో ఉంటుంది. నీరు ఉంటుంది, మురికి ఉంటుంది, దానికి తేనె ఉంటుంది, ఆ తర్వాత అన్నీ ఉంటాయి దాంట్లో. అంటే అమృతం కూడా ఉంటుంది, మహాసముద్రంలో అమృతం కూడా ఉంటుంది. మరి పాల సముద్రం చిలికితేనే కదా మనకు అమృతం వచ్చింది. నెక్టర్ అంటే తేనె అని అర్థం, తీయని మధురం అని అర్థం అన్నమాట, అమృతం అని అర్థం అనమాట. అటువంటి అమృతం కూడా ఉంటుంది. ఆ మహాసముద్రంలో అన్నీ ఉంటాయి. అటువంటి మహాసముద్రంలో నువ్వు ఎవరిని కూడా నేను ఆటంకపరచలేదు. కారణం ఏంటంటే ఎవరైతే ఆ మహాసముద్రం దగ్గరకు వస్తారో తమని తాము సహాయపరుచుకుంటారు. ఆ మహాసముద్రంలో ఉన్న ప్రేమతో తమని తాము సహాయపరుచుకుంటారు. కానీ నువ్వు ఆ మహాసముద్రంలో ఉన్న నీటిని ఎంత తీసుకెళ్తావో అనేది నువ్వు తెచ్చే పాత్రపై ఆధారపడి ఉంటుంది. ఒక కప్పు తీసుకొస్తే ఒక కప్పుడు నీళ్లే నువ్వు తీసుకెళ్ళగలవు. ఒక కడవ తీసుకొస్తే కడవడు నీళ్లే తీసుకెళ్ళగలవు. ఎప్పుడో ఒకసారి ఒక మహాకాయుడు ఆ ప్రేమనంతటిని, ఆ ప్రేమనే మహాసముద్రాన్ని మొత్తం ఒక్క గుక్కలో తాగేస్తాడు. ఎప్పుడో ఒక్కొక్కసారి అటువంటి మహాకాయుడు వస్తూ ఉంటాడు అని చెప్పేసి బాబా అంటారనమాట. అండ్ దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ ఎ స్టోరీ. అప్పుడు ఈ రుచి గారు చెప్తున్నారు, ఇది నాకు కథని గుర్తు చేస్తున్నది సుమా అని అంటున్నారు. ఆ కథ ఏంటయ్యా? ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ హౌ వీ మస్ట్ ప్రిపేర్ అవర్ సెల్స్ టు హ్యావ్ ద కంటైనర్ టు రిసీవ్ హిస్ గ్రేస్. అంటే ఇది ఒక కథ. ఆ కథ ఏంటంటే ఆయన యొక్క కృప పొందడానికి మనం ఎటువంటి పాత్ర తీసుకువెళ్ళాలి అని చెప్పే కథ అన్నమాట ఇది. హిస్ గ్రేస్ ఇస్ హియర్, దేర్ అండ్ ఎవ్రీవేర్.
ఆయన కృప అంటున్నారు. ఆయన కృప ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఎక్కడ అన్నిటి యందు ఆయన కృప ఉందన్నమాట. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. సర్వములోనూ ఆయన కృప ఉన్నది, కానీ అది నీపై ఆధారపడి ఉన్నది. ఆ కృపను ఏ విధంగా పొందాలో అనేది నీపై ఆధారపడి ఉందన్నమాట. అయితే అయితే బాబా ఇక్కడ అంటారు, బట్ హౌ మచ్ లేబర్ ఆర్ యూ విల్లింగ్ టు పుట్ ఇన్ టు ఇట్. నువ్వు ఆయన కృపని పొందడానికి ఎంత ఎంత నువ్వు కష్టపడుతున్నావు, ఆయన కృపని పొందడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావు. గ్రేస్ హ్యాస్ టు బి ఎర్న్డ్ అంటే చూడండి, అంటే ఆ కృప అనేది సంపాదించాలట. వన్ మస్ట్ హ్యావ్ ద డేరింగ్ టు ఎర్న్ హిస్ గ్రేస్. దానికి నీకు సాహసం ఉండాలి, ఆయన కృపను పొందే సాహసం ఉండాలి. సాహసవంతుడి సాహసం చేయరాడింపక రాకుమారి లభింపగలదు. మహేశ్వరంగారావు గారు ఆయన సూపర్ పాతాళ భైరవి మనకి ఇప్పటికి అందరికీ కూడా ఆయన ఆ డైలాగ్ ఇప్పటికీ మనకి మీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ ఆ ఆ టైప్ లో అన్నమాట ఈయన ఈ సాహసం చేయమంట బాబా చెప్పిన మాట కూడా అదే. ఎవరు ఆయన కృపని నిన్ను కూడా ఎక్కడో చెప్పినట్టు, ఓకే ఇక్కడ కాదులేండి. అయితే ఆ కృపని మనం పొందాలి అంటే సంపాదించాలి. మనం ఆయన కృప ఎవరు మనకు కృప ఇగో నా కృప ఆయన కృపని తీసుకో అని మనం తీసుకుంటే రాదుట ఆయన కృప. ఆయన కృపని మనం సంపాదించుకోవాలి. ఇది దీన్ని చెప్తూ ఉంటే మంజిలీ మీమ్లో జరిగిన ఒక అద్భుతమైన విషయం గుర్తొస్తుంది అనమాట. బాబా జస్ట్ ఒక 2 minutes అది. బాబా ఏం చేస్తారంటే మంజిలీ మీమ్లో లోనావాలా అంటే ఈ మున్షీజీ అని ఉంటారు ఒకతను. ఆ మున్షీజీకి ఒక పెంపుడు కొడుకు ఉస్మాన్ అని ఉంటాడు అనమాట. ఆయన ఈ ఉస్మాన్ అనే అతను బాబా దగ్గరికి రంజో అబ్దుల్లాని తీసుకొస్తాడు. ఆ తర్వాత ఈయన జనవరిలో రంజో అబ్దుల్లాని బాబాకి పరిచయం చేసి మేలో బాబా నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే బాబా ఒక మాట చెప్తారు, నువ్వు నన్ను పరీక్షించుకోవాలంటే పరీక్షించుకోవచ్చు అని చెప్పేసి బాబా అంటారు. అంటే నేను నిన్ను పరీక్షలు పెట్టలేను స్వామి, నీకు పరీక్షలు పెట్టలేను, నువ్వు వద్దు, నీ కృప వద్దు. బాబా మంజలి మేములో అందరినీ ఏంటంటే తనంతటి వాడిని చేస్తా అన్నారు, తన మండలి వాళ్ళని. నువ్వు నీ అంతటి వాడిని అవ్వడం కూడా నాకు వద్దు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. ఈయన లోనావాలాలో రంజో అబ్దుల్లాని కలుస్తాడు. కలిసినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఆయన ఒక స్నేహితుడి యొక్క ఆయనపై స్వర్గం కోసం ఒక స్నేహితుడిపై ఆధారపడడం నరకానికి వెళ్ళినంత పని అని చెప్పేసి అంటాడు. అంటే స్వర్గానికి వెళ్ళడం అంటే ముస్లిమ్స్ అందరూ కూడా జనరల్ గా చనిపోయిన తర్వాత స్వర్గం నరకం అదే రెండే, ప్యారడైస్ హెల్ అండ్ హెవెన్ అనుకుంటారు అనమాట. అయితే ఆ స్వర్గానికి వెళ్ళడం ఒక స్నేహితుడి సహాయంతో స్వర్గానికి వెళ్ళడం నరకానికి వెళ్ళడం వంటిది అంటారు. ఆయన అంటాడనమాట ఆ మాట. అంటే అప్పుడు బాబా చెప్తారు, నా కృప అంటే స్వర్గానికి వెళ్ళడం అని మీరు చెప్తున్నారు. నా కృప ప్రసరించాలంటే ఆ రోజు చెప్పారు అది. ఆ స్వర్గానికి మీరు ఆ కృప ప్రసరించాలంటే దాన్ని ఎర్న్ చేయాలంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ బాబా చెప్పారు. ఎర్న్ అంటే సంపాదించాలన్నమాట. కష్టపడితే కానీ సంపాదించబడదు. ఒకళ్ళు మీకు బహుమానంగా ఇస్తే ఆయన కృప రాదుట. మీకు ఎప్పుడూ కూడా ఆ కృప మీకు చెందదు అని చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు బాబా ఆ రోజు. చెప్పిన తర్వాత అప్పుడు ఉస్మాన్తో ఒక మాట అంటారన్నమాట. ఉస్మాన్ చెప్పిన మాట బాగానే ఉంది. స్నేహితుడి సహాయంతో ఈ స్నేహితుడి సహాయంతో స్వర్గాన్ని పొందడం నరకానికి వెళ్ళడం వంటిదే అని చెప్తున్నాడు. కరెక్టే, ఉస్మాన్ చెప్పింది 100% కరెక్టే. ఎందుకంటే స్వర్గానికి మనం వెళ్ళే అర్హత మనం సంపాదించుకోవాలి. అది పొందలేము, ఎవరిస్తే మనం పొందలేము అని చెప్తారు బాబా. అయితే వీడు ఉస్మాన్ మాత్రం చాలా ఆత్మవంచన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, అంటే ముస్లిమ్స్ అందరూ కూడా ఏమంటారంటే మహమ్మద్ ప్రవక్త వాళ్ళని స్వర్గానికి తీసుకువెళ్తాడు అనే నమ్మకం వాళ్ళందరికీ ఉందన్నమాట. అంటే ఒకవైపు నువ్వు స్వర్గానికి వెళ్ళే ఆ స్థితిని సంపాదించుకోవాలంటూనే మహమ్మద్ ప్రవక్తపై మీరందరూ ఆయన స్వర్గానికి వెళ్ళడానికి ఆయన మీద ఆధారపడడం ఎంత గొప్ప ఆత్మవంచన అంటారనమాట బాబా. అది ఈ మాట అంటే ఆ మాట బాబా చెప్పిన మాట అన్నమాట అదంతా. అంటే మనం కాంట్రడిక్ట్ చేసుకుంటూ ఉంటాం, మనం ఏదైతే ఆ పవిత్ర గ్రంథంలో చెప్పింది మనం కరెక్ట్ గా అర్థం చేసుకోము అనే మాట అన్నమాట బాబా చెప్పిన మాటది. సో ఇది ఏం చేస్తున్నారంటే బాబా అన్న మాట ఇక్కడ బట్ వన్స్ ఇన్ ఎ లాంగ్ వెల్ బాబా అంటూ ఉంటారు ఇక్కడ, అంటే కృప అనేది సంపాదించుకోవాలట.
కృప అనేది మనం ఆయన యొక్క భగవంతుడి కృప అనేది మనం సంపాదించుకోవాలి. ఆ కృప బహుమతిగా మనం ఇవ్వలేము. మనం ఇచ్చినా గానీ మనకు ఉండదనమాట. అది నిలబడదనమాట అది. సో, దానికి ఆ కృప సంపాదించడానికి నీకు సాహసం ఉండాలి. సాహసం అంటే ఆహ్, మరిప్పుడు 'ఆదికే ఇరానీ' లాంటి వాళ్ళు, 'ఇరుజ్' గారు లాంటి వాళ్ళు సాహసవంతులే కదా! అంత ఆస్తిపరులు. అంత ఆస్తిపరులయ్యుండి ఒక్క క్షణం బాబా వస్తావా అనంగానే ఆస్తినంతా ఇచ్చేసి వదిలేసొచ్చేసారు. మరి అదెంత సాహసమో మనం ఆలోచించాలి. అంతే గదా! ఎంత సాహసం అది. ఆ సాహసం అన్నమాట ఆయన చెప్తున్నారన్నమాట. అదర్‌వైజ్ బివేర్ ఇట్ విల్ స్లిప్ త్రూ యువర్ ఫింగర్స్. అంటే కానీ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అంటున్నారు బాబా. ఏమంటున్నారంటే అది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ కృప లేకపోతే మీ దాంట్లోంచి జారిపోతుంది. మీ చేయి జారిపోతుంది. మీ వేళ్ళల్లోంచి జారిపోతుందట ఆయన కృప. ఆ విధంగా కానీ మీరు సిద్ధంగా అంటే మీరు సంపాదించుకోలేని పక్షంలో ఏ కృప పొందిన కృపంతా కూడా మీకు జారిపోతుంది మీ వేళ్ళల్లోంచి అంటున్నారు. Saying this, Iruj clasped his hands together loosely, making a bowl, but with open spaces between his fingers. అయితే మనము ఒక గిన్నెని చూపించడానికి మన చేతి వేళ్లతో గిన్నెని చూపించడానికి ఏం చేస్తాము? అది 2 చేతులు ఇలా లూజ్‌గా పెడతాం. గుర్తుందా? 2 చేతులు లూజ్‌గా పెడతాం అన్నమాట. అంటే ఇలాగా ఒక పువ్వులా చూపిస్తాం ఒక గిన్నెని. ఇట్ వాస్ అన్ ఈజీ అనాలజీ ఫర్ ఆల్ టు అండర్‌స్టాండ్. అంటే అదొక పోలికన్నమాట. అదేంటంటే మనం చాలా సులువుగా ఒక పాత్ర అని అర్థం చేసుకోవడానికి చేతి వేళ్ళని ఇలా దూరంగా పెట్టి ఒక పాత్రలాగా చూపిస్తాం అన్నమాట. ఇలాగ పాత్రలాగా చూపిస్తాం. అయితే ఇఫ్ యూ డిడ్ నాట్ హావ్ ద ప్రాపర్ కంటైనర్ యూ కుడ్ నాట్ హోల్డ్ హిస్ గ్రేస్. ఇరుచి గారు అంటున్నారు. ఇఫ్ యూ డిడ్ నాట్ హావ్ ద ప్రాపర్ కంటైనర్ సరియైన పాత్ర లేని పక్షంలో ఆయన కృపని నువ్వు ఆయన పొందలేవన్నమాట. ఆయన కృపని నువ్వు పొందలేవు. అది ఆయన చెప్పే మాట. సరియైన పాత్ర మన దగ్గర లేని పక్షంలో ఆయన కృపని మనం పట్టుకోలేమన్నమాట. ఆ కృపని మనం దాన్ని పూర్తిగా ఆయన కృపని పొందలేం అని చెప్తూ ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన ఒక కథ చెప్తున్నారు 'ఇరుచి' గారు. ఇందాకల కథ చెప్తా అన్నారు కదా! కథ చెప్తున్నారు. దేర్ వాస్ ఎ యంగ్ మ్యాన్ హూ హాడ్ ఎ గ్రేట్ లాంగింగ్ ఫర్ ద ట్రూత్ అండ్ సిన్స్ హి వాస్ నాట్ ఓన్లీ యంగ్ బట్ స్ట్రాంగ్ అండ్ ఎనర్జిటిక్ హి డిసైడెడ్ హి వుడ్ పర్స్యూ ట్రూత్ వేర్ ఎవర్ ఇట్ టుక్ హిమ్. ఒక యువకుడున్నాడు. అతను సత్యం తెలుసుకోవాలనే గొప్ప ఆకాంక్ష ఉంది ఆయనకి. ఆయన ఇంకా చిన్నవాడు యువకుడు కాబట్టి బాగా బలంగా ఉన్నాడు. చాలా చలాకీగా కూడా ఉన్నాడు. ఆయనేంటంటే ఇంకా దాన్ని ఆ దృఢ నిశ్చయంతో సత్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి ఆయన బయలుదేరాడు. He thought if he had God's grace, then he could be help of humanity. ఆ భగవంతుడి యొక్క కృపుంటే ఈ మానవాళికి మొత్తం నేను సహాయకారిగా ఉంటాను అని చెప్పేసి ఆయన అనుకున్నట్ట. యువకుడు కదా! మానవాళికి మొత్తం ఏదో ప్రయోజనం చేద్దాము అనే ఆశ ఉంటుంది. ఎప్పుడు కూడా అటువంటి ఒక మంచి భావాలుంటాయి. అటువంటి భావాలు ఉన్నత భావాలున్నవాడనమాట. అయితే ఐ విల్ వైప్ ఔట్ ఆల్ స్టార్వేషన్ ఫ్రమ్ ద వరల్డ్. I will see that nobody gets sick, that nobody dies, that everyone gets their share. అయితే అతను అనుకున్నట్ట. నాకు భగవంతుడి కృప కానీ నా మీద ఉంటే మొత్తం ఈ ప్రపంచం నుంచి ఆకలితో ఆకలి ఆకలితో అలమటించేదే ఉండదింకా. ఆకలిని దూరం చేస్తాను. మొత్తం ఆకలిని దూరం చేసేస్తాను. అదే విధంగా ఎవరు కూడా అనారోగ్యం పాలవ్వకుండా చేస్తాను. అదే విధంగా ఎవరు కూడా చనిపోకుండా చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా తమ వంతు అంటే ఈ ఈ ఈ 3 కూడా ప్రతి ఒక్కరికి కూడా పొందేటట్టు చేస్తాను అని అనుకున్నట్టాయన. ఆ విధంగా అనుకున్నాడు. అనుకుంటూ ఇన్ అదర్ వర్డ్స్ హి బిలీవ్డ్ దట్ ఇఫ్ హి వర్ టు రిసీవ్ దట్ గ్రేస్ హి వుడ్ బి ఏబుల్ టు చేంజ్ ద వరల్డ్ ఫర్ ద గుడ్. అంటే ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఆయనేంటంటే ఆ భగవంతుడి కృప కాని పొందినట్టయితే ఈ మొత్తం ప్రపంచాన్ని మంచి కోసం మార్చేస్తాను, ప్రపంచంలో మార్పు తీసుకొస్తాను అనే భావం కలిగిన వాడనమాట ఆయన. సో హీస్ వాండరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ట్రైయింగ్ టు సీక్ అవుట్ సమ్ గురు హూ కుడ్ బిస్టో అపాన్ హిమ్ ద గ్రేస్. అంటే ఆయన ఒక ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి అలాగా వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. ఆయన ఎవరైనా గురువుగారు దొరుకుతారేమో, ఆయన గురువుగారి ద్వారా ఆ భగవంతుడి యొక్క కృపని పొందుదాము అని ఆయన తిరుగుతూ ఉన్నాడు. అండ్ ఇన్ హీస్ వాండరింగ్స్ హీ గోస్ ఫ్రమ్ వన్ సో కాల్డ్ మాస్టర్ టు ద నెక్స్ట్. ఆయన అలా ఆ విధంగా తిరుగుతూ ఉన్నాడు.
తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన అలా తిరుగుతూ ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకో గురువు దగ్గరికి, ఇంకో గురువు దగ్గర నుంచి ఇంకో గురువు దగ్గరికి అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. అలాగా తిరుగుతున్నాడు. ఇయర్స్ పాస్ బై, స్టిల్ హీ వాస్ నాట్ ఫౌండ్ ద వన్ హూమ్ హీ సీక్స్. అయితే ఆయన ఎవడైతే కావాలనుకున్నాడో, ఆయన ఏంటంటే సత్యాన్ని తనకి తెలిపి ఆ భగవత్ కృప తన మీద ఆ భగవత్ కృప తను పొందేటట్టు చేయగలిగే గురువు కోసం ఆయన చూస్తున్నాడు. అయితే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకో గురువు దగ్గరికి, ఇంకో గురువు దగ్గర నుంచి ఇంకో గురువు దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఆ సత్యాన్ని తెలుసుకున్న గురువు, అంటే భగవద్ అనుభూతి, ఆ సద్గురువు, ఆ భగవద్ అనుభూతి పొందిన గురువు అతనికి దొరకట్లేదన్నమాట. నన్ ఆఫ్ ద సో కాల్డ్ మాస్టర్స్ హీ హాస్ మెట్ హ్యావ్ టచ్డ్ హిస్ హార్ట్. ఆయన ఎంతో మందిని గురువుల్ని కలిశాడు. ఆ ఇంతమంది గురువుల్ని కలిసిన ఆయన హృదయం స్పందించలేదు. ఆయన హృదయాన్ని తాకలేదన్నమాట. వాళ్ళందరూ కూడా ఆయన హృదయం స్పందించేటట్టు చేయలేదు వాళ్ళెవరూ కూడా. హీఈస్ వండరింగ్ ఇఫ్ హీ విల్ ఎవర్ ఫైండ్ ఏ రియల్ మాస్టర్. నిజమైన గురువుని నేను కనుగొనగలనా అనే ఆయనకి చిన్న ప్రశ్న తలెత్తింది అతనిలో. బట్ ఈస్ లాంగింగ్ ఇస్ సో స్ట్రాంగ్ దట్ హీ కీప్ సీకింగ్. ఆయన యొక్క ఆ ఆకాంక్ష ఎంత గొప్పదంటే ఇంకతను ఆ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తన ప్రయత్నాన్ని ఎక్కడ వెరువలేదు. ప్రయత్నానికి ఎక్కడ అతను వెనక్కి వెళ్ళిపోలేదు. అతను ఏంటంటే ఆ నిజమైన గురువు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. Finally, it so happens that he comes to a certain town with a large marketplace. అంటే మనకి సంత తెలుసు కదా, మార్కెట్ ప్లేస్ అంటే ఒక సంత. ఒక ఊరికి వచ్చాడు. ఆ ఊర్లో ఒక సంతలోకి వచ్చేసాడు అనమాట ఈయన. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంలో ఎక్కడైతే సంత ఉంటుందో, మార్కెట్ ఎక్కడైతే ఉంటుందో ఆ మార్కెట్ ప్లేస్కి వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత ఆ మార్కెట్ ప్లేస్ లో ఆయన చేసిన అంటే అక్కడ ఆ బజార్‌లో హీస్ జస్ట్ వాండరింగ్ హియర్ అండ్ దేర్ ఆస్కింగ్ దిస్ పర్సన్ అండ్ దట్, డు యూ నో ఇఫ్ దేర్ ఇస్ ఎ రియల్ మాస్టర్ హియర్. కనిపించిన వాడిని ఎవరు, అతను అలా తిరుగుతున్నాడు. మా బజార్‌లో అలా తిరుగుతున్నాడు. తిరుగుతూ అక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళని అడుగుతున్నట్ట, ఏమండి నిజమైన గురువు ఎవరో మీకేమైనా తెలుసా అని అడుగుతున్నట్ట. హీ ఈస్ సో టైర్డ్ ఫ్రమ్ హిస్ రిలెంట్లెస్ సెర్చ్ బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ దట్ హీ హార్డ్లీ ఈస్ అవేర్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్. He is pushing himself to keep moving, keep asking and keep serving. ఆయన అప్పటిదాకా ఆయన వెతుకులాట ఏ విధంగా ఉంది చూడండి. అంటే అలా అసలు ఏ విధంగా చాలా అది రిలెంట్లెస్ అన్నమాట. ఎక్కడ ఆగకుండా అతను వెతుకుతూనే ఉన్నాడు. అతను ఆ ప్రయత్నం, అతను ఆ సెర్చ్ ఏ విధంగా ఉంది, ఆ ప్రయత్నం వెతకడం ఏ విధంగా ఉంది, ఆయన ఏ విధంగా వెతుకుతున్నాడు, ఎక్కడ ఆ శోధన ఎలా ఉందంటే అలా అన్వేషిస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా ఆగలేదు ఎప్పుడూ కూడా. ఆయన అలా వెళ్ళిపోతూ ఆయన ప్రతి ఒక్కడిని పాపం అడుగుతున్నాడు. ఏమని? నిజమైన గురువు ఎక్కడున్నాడో అని అడుగుతున్నాడు. అయితే అతని వెతుకులాటలో బాగా అలసిపోయాడు బాగా. అలసిపోయిన వాడై అతను ఆ బజార్‌లోంచి వెళుతున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే మెల్లిగా కాళ్ళు ఈడ్చుకుంటున్నాడనమాట. కాళ్ళు ఈడుస్తూ నడుస్తున్నాడు. కాళ్ళు ఈడుస్తూ నడుస్తూ కొంతమందిని ఇలాగ ఇప్పుడు చూడండి, మనం బాగా అలసిపోతాం. అలసిపోయినప్పుడు మనం ఏ విధంగా నడుస్తాం? అంటే కాళ్ళు ఈడుస్తూ నడుస్తూ అందరిని తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ విధంగా అతను కూడా అందరిని తోసుకుంటూ అతను తన పరిసరాలన్నిటిని మర్చిపోయి అతను అలాగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏదో దానికేంటంటే దిశ లేని ఒక శోధన అన్నమాట. ఆ విధంగా వెళ్తున్నాడు. While he is wandering through the crowded marketplace, half dazed and almost lost in his own thoughts, he accidentally dashes against an old man walking in the opposite direction. అయితే ఈ యొక్క బజార్‌లో ఆయన వెళ్తున్నప్పుడు ఏ విధంగా ఇంకా అతను తన యొక్క ఆలోచనలో మునిగిపోయాడు పూర్తిగా. ఆలోచనలో మునిగిపోయి ఆ జనాల మధ్యలోంచి ఈడ్చుకుంటూ, తోసుకుంటూ మెల్లిగా ముందుకెళ్తున్నాడు. అయితే అతను వెళ్తున్నప్పుడు చూసుకోకుండా ఆయన ఒక వృద్ధుడిని ఆయన ఢీకొన్నాడనమాట. అంటే ఒక వృద్ధుడు తన ఎదురుగుండా వస్తున్న వృద్ధుడికి ఆయన ఎదురుపడ్డాడు. ఆ వృద్ధుడికి ఈయన తగిలాడు. అంటే ఢీకొట్టాడనమాట. "Hey watch what you are where you are going. You have hurt my shoulder. Are you mad?" చూసుకో నాయనా అన్నట్టు అతను. ఆ వృద్ధుడు, చూసుకో నాయనా, నువ్వు చూసుకొని వెళ్ళు. నువ్వు నా భుజాన్ని గాయపరిచావు. పిచ్చివాడివా అలా వెళ్తున్నావు అని అడిగాడనమాట ఆ వృద్ధుడు. వై ఆర్ యూ వాండరింగ్ అబౌట్ లైక్ దిస్? ఎందుకు ఇలా తిరుగుతున్నావు అని చెప్పేసి అంటున్నాడంట. హ్యావ్ యూ లాస్ట్ యువర్ సెన్సెస్? నీ మతేమైనా పోయిందా
అని చెప్పేసి అన్నాడట. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? నీలో ఏం నీకేం తప్పు, ఏం జరిగింది? ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు? ఏం తప్పు జరిగింది? ఏమైంది? ఇలాగ మొత్తం మతిపోయిందా నీకు, ఇలాగ గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నావు అందరినీ అని చెప్పేసి అడుగుతాడు కదా. అతను వృద్ధుడు అడిగాడు అనమాట. అడిగేసరికి he tells the old man how sorry he is for having bumped into him and how he had been lost in his thoughts. అతను ఆ వృద్ధుడికి చెప్తున్నాడు, అతను ఏ విధంగా ఆ తను ఆలోచనలో ఉండిపోయాడో, చూసుకోకుండా తను ఏ విధంగా ఆ వృద్ధుణ్ణి ఢీకొట్టాడో అతను పాపం చెప్తున్నాడు అన్నమాట. చెప్తూ ఉంటే ద ఓల్డ్ మ్యాన్ ఆస్, ఆర్ యు స్ట్రేంజర్ హియర్? ఎస్. ఆ వృద్ధుడు అడిగేట, నువ్వు ఇక్కడ అపరిచితుడు, కొత్తవాడివా అని అడిగేట ఆయన. అవునండి, నేను కొత్తవాడిని ఇక్కడ అని చెప్పేసి ఆయన అన్నట్ట. వై ఆర్ యూ వాండరింగ్ లైక్ దిస్? యూ లుక్ సో సాడ్. నువ్వు చాలా విచారంలో ఉన్నట్టున్నావు, ఎందుకు ఇలాగ తిరుగుతున్నావు అని చెప్పేసి ఆయన అడిగాడు, ఆ వృద్ధుడు అడిగాడు. అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఆయన అంటున్నాడు అన్నమాట, సంథింగ్ అబౌట్ ద ఓల్డ్ మ్యాన్ prompts him to tell his story, how he has been searching for a real master all these years to no avail. అంటే అప్పుడు దాంట్లో అతనిలో ఏదో సరే తన బాధ అంతా చెప్పుకోవాలనిపించినప్పుడు ఆ వృద్ధుడికి ఆ బాధ అంతా చెప్పడం జరిగింది అన్నమాట. అతను మొత్తం ఆ బాధని చెప్పడం జరిగింది. మొత్తం అతనంతా తన అప్పటిదాకా తను ఏ విధంగా వెతుకుతున్నాడు, ఆ వెతుకులాట మొత్తం అంతా, తన కథ అంతా ఆ వృద్ధుడికి ఆయన చెప్పాడు అనమాట. ఇవాళ ఇక్కడ ఆపుదామండి. తిరిగి మళ్ళీ మనం సోమవారం నాడు స్టార్ట్ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబు సార్. థ్యాంక్ యూ. హలో శ్రీనివాస్.